ఎన్ని పాటలు పాడిరు కదా, ఒకటి దుమ్ము మొత్తం లేచిపోతట్టు ఉండాలి పాట పాడితే. ఇంకో పాట పాడతాం మేడం, దూరు చూడు దుమ్ము చూడు అనే పాట మంచి స్ట్రాంగ్ ఉంటుంది. దుమ్ము లేచిపోవాలంటే దూరు పాడే. సరే పాడండి. దూలు చూడు తుమ్ము చూడు నా స్వామి, తూడు చూడు తుమ్ము చూడు నా స్వామి, తున్న పొదల దూరు చూడు, పాత గొడవల పరమటంగా నా స్వామి పడుచు వాళ్ళ దూరు చూడు, పాత గొడవల పరమటంగా నా స్వామి పడుచు వాళ్ళ దూరు చూడు, చక్కని సరిబండ మీద నా స్వామి చక్కరంటే చోర పిల్లగా, చక్క వచ్చి చెప్పనాడే నా స్వామి చెప్పరని దుఃఖం వచ్చే, చక్క వచ్చి చెప్పనాడే నా స్వామి చెప్పరని దుఃఖం వచ్చే, మాయదారి కుంటి మీద నా స్వామి మందులే మమ్మ కొడక, మందులేలా నా స్వామి మందులుంటే చాలు పోరా, మందులేలా నా స్వామి మందులుంటే చాలు పోరా, ఎర్రదని అనుకున్న ప్రేమో నా స్వామి తెలియదేమో నాకు మనసు, ఎర్రదని అనుకున్న ప్రేమో నా స్వామి తెలియదేమో నాకు మనసు, ఎర్ర జరగదుంగి చూడు నా స్వామి ఏ విధంగా చేసి చూడు, ఎర్ర జరగదుంగి చూడు నా స్వామి ఏ విధంగా చేసి చూడు, పొట్టిదాని అనుకున్నవేమో నా స్వామి పొందలేమో నీకు మనసు, పొట్టిదాని అనుకున్నవేమో నా స్వామి పొందలేమో నీకు మనసు, పొట్టిదాని గట్టితనము నా స్వామి పట్టెమతమెక్కి చూడు, పొట్టిదాని గట్టితనము నా స్వామి పట్టెమతమెక్కి చూడు, నల్లదాని అనుకున్నవేమో నా స్వామి నచ్చలేమో నీకు మనసు, నల్ల రగడి నుంచి చూడు నా స్వామి తెల్లదొన్న లేచి చూడు, నల్ల రగడి నుంచి చూడు నా స్వామి తెల్లదొన్న లేచి చూడు. మొత్తం ఆమెకు ఆమె చెప్పేసింది అన్నట్టు, నేను కర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా అవన్నీ పాట చెప్పుకొని పాడేస్తుంది. పాట మీరు మాత్రం చాలా బాగా పాడిరు. ఆమె ఎంత చెప్పుకుందే కానీ మీరు అంతకంటే ఎక్కువ పాడేస్తున్నారు పాట. ఈ పాట కూడా అప్పుడు పాట అప్పుడు వెనకడ పాటే. వెనకడ పాటలన్నీ భలే బాగా వస్తున్నాయి. మీ వెనకడ పాటలు చూస్తే కూడా నాకు ఒకటి నేను విన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది. పాడండి మేడం. మరి మీ అంత వాడతానో వాడలేదు. మీరు ఎట్ట పాటకు దానికి మనం ఒకరు మంచిగా పాడుతారు, మనం చిన్నగా పాడుతాను దానికి సంబంధం ఉండదు మేడం. పాడటానికి అయితే పాడాలి అంతే, అది అటే గాని ఇటే గాని అంతే. పాడైతే వదిలిపెట్టాలి, పాడైతే వదిలిపెట్టాలి ఇక అంతే. ఇక వచ్చినాక దాన్ని వెనక తీసుకోవద్దు ఇక అంతే. అట్లా బాయిలా బచ్చల్లి కూర రాజన్న, నేలవారెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు రాజన్న, వండి పడితే వాళ్ళ పోదీరు, బాయిల్ల బచ్చల్లి కూర రాజన్న, నేలవారెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు రాజన్న, వండి పడితే వాళ్ళ పోదీరు, బాయిల్ల బచ్చల్లి కూర రాజన్న, నేలవారెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు రాజన్న, వండి పడితే వాళ్ళ పోదీరు. నల్లాటోడే బందె కాడే రాజన్న, నాలుగేల ఉంగరాలు, ఉంగరాల మనసు మీద రాజన్న ఉండదాయే వాని మనసు, బాయిల బచ్చల్లి కూర రాజన్న, నేలవారెల్లి కూర, పాలు కొమ్మల సిద్ధ సిగురు రాజన్న, వండి పెడితే వాళ్ళ పూదీరు, ఎర్రాటోడే మన్నె కాడే రాజన్న, ఏడు ఏల ఉంగరాలు, ఉంగరాల మనసు మీద రాజన్న ఉండదాయే వాని మనసు, ఉంగరాల మనసు మీద రాజన్న ఉండదాయే వాని మనసు, ఉండదాయే వాని మనసు. మేడం గారు, ఇప్పుడు మీరు మంచి సూపర్ పాట పాడారు. అంతేనా? మంచి పాట పాడారు. మంచిగా ఈ పాట కూడా మంచి ఊపు వచ్చే పాట ఉంది, మంచిగా డప్పు మంచిగా పడ్డది, మంచిగా పాడారు. అంతే, డప్పు కూడా మీకు తెలుసు అన్నట్టు దరు మంచిగా పడ్డది, మంచిగా పాడారు. మీరు వినలేరా మరి ఇప్పుడు అప్పట్లో ఈ పాట? ప్రోగ్రాంలో అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళు
పాడిరు అక్క మా ఊళ్ళో కానీ పాడిరు ఈ పాట ఈ పాట. అమ్మా, అన్ని ప్రోగ్రామ్స్ చూసేట్టుగా మీరు నేను పాటలు చూస్తూనే ఉంటాయి అంతే టీవీలో కూడా చూస్తా టీవీలో ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూలు కూడా చూస్తారా? చూస్తా. అట్లా చూసే మా ఇంటర్వ్యూ కాల్ చేసి ఫోన్ చేసిరు కదా. మీరు అక్కడక్కడ ఇంటర్వ్యూ చేస్తా కూడా చూస్తాను. అంతేనా? చూస్తా. ఓకే. ఇంకో పాట పాడుతాను మేడం. పాట పాడతారా? పాడండి. రాయి చెట్టుకి రాగాలు తీస్తాడు, రాయి చెట్టుకి రాగాలు తీస్తాడు, రోగమన్న వచ్చి సావడే మేది రాగాల మీద మన్నోయ, రోగమన్న వచ్చి సావడే మేది రాగాల మీద మన్నోయ, రాయిగడ పచ్చి మోసగాడే, రాయిగడ పచ్చి మోసగాడే ఇది మోసాల మీద మన్నోయ, రాయి చెట్టుకి రాగాలు తీస్తాడు, రోగమన్న వచ్చి సావడే మేది రాగాల మీద మన్నోయ, రోగమన్న వచ్చి సావడే మేది రాగాల మీద మన్నోయ. ఒలిగొండ మా ఊరు, ఒలిగొండ మా ఊరు, ఓలి పండుగ నాడు వచ్చన్న రంగన్న రొద్దడమే ఇది పోసితన మీద మన్నోయ, వచ్చన్న రంగన్న రొద్దడమే ఇది పోసితన మీద మన్నోయ, రాయి చెట్టుకి రాగాలు తీస్తాడు, రోగమన్న వచ్చి సావడమే ఇది రాగాల మీద మన్నోయ, రోగమన్న వచ్చి సావడమే ఇది రాగాల మీద మన్నోయ. చిలుకు చీర కట్టి సినిమాకు పోవంగ, చిలుకు చీర కట్టి సినిమాకు పోవంగ, చిన్నంగా వెనకారాడే మేగిరి చింగుతన మీద మన్నోయ, చిన్నంగా వెనకారాడే మేగిరి చింగుతన మీద మన్నోయ, రాయిగడ పచ్చి మోసగాడే, రాయిగడ పచ్చి మోసగాడే ఇది మోసాల మీద మన్నోయ, రాయిగడ పచ్చి మోసగాడే ఇది మోసాల మీద మన్నోయ, రాయి చెట్టుకి రాగాలు గీతాడు, రోగమన్న వచ్చి సావడే మేగిరి రాగాల మీద మన్నోయ, రోగమన్న వచ్చి సావడే మేగిరి రాగాల మీద మన్నోయ, చుక్క బొట్టు పెట్టి సూరు కింద ఉంటే, చుక్క బొట్టు పెట్టి సూరు కింద ఉంటే, సూచన ఒకసారి పోడేమే, సూచన ఒకసారి పోడేమే ఇది సూటి ఒక మీద మన్నోయ, రాగిగడ పచ్చి మోసగడ ఇది మోసాల మీద మన్నోయ, మోసాల మీద మన్నోయ. మొత్తానికైతే తిట్టడం తెలుసుకున్నావు కాబట్టి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతుంది కదా. ఇక కోపం వచ్చింది. ఇక ఆయన మీద ఇక ఒంటరిగా ప్రేమించుకోండి లాలీలుగా ఆ టైప్ అన్నట్టుగా కోపం వచ్చి ఇక రాకుంటే తిడుతుంది. ఇక పాట పెట్టి తిడుతుంది. ఇక నువ్వు కలిగి అట్నే పొద్దు పోయింది అనుకో, మేము తిడుతుందా నేను మరి? అప్పుడేంది ఇక కొత్తగా ఫ్రీగా ఎటన్నా పోయి తిరిగి వస్తే తిడుతుంది. ఇక పని మీద పోతే తిడుతుంది. అంతేనా? ఎటన్నా మనం పని చేయకుండా అడ్డగోలిగా అక్కడెక్కడ పోయి మరి తిడతారు కావాలని అంటారు. ఏదో ఒకటి అన్నీ ఉంటారు. ఏమో అట్లా అట్లా తిడుతుంటే నీకు గుర్తుకొచ్చి ఈ పాట నేర్చుకొని వాడినేమో అనుకుంటున్నా. అప్పటిదే కానీ మేము తిడుతుంటే కూడా నేర్చుకొని వాడినేమో అనుకుంటున్నా. ఆమె మీద పాడేది ఏంటి మొత్తం ఎటువంటి ఇది మంచిగా అనిపించిన పాటని దాన్ని గుర్తు చేస్తాయి. ఓకే, మంచి మంచి పాటలు వాడినవి. లాస్ట్ ఒక్క పాట మంచి పాట వేసుకోండి. జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, అరే జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, మనసే మందారమా కొప్పులకు వందమా, మనసే మందారమా కొప్పులకు వందం, జిలేలమ్మ జిత్త హర జిలేలమ్మ జిత్త, జిలేలమ్మ జిత్త, జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, మనసే మందారమా కొప్పులకు వందమా, మనసే మందారమా కొప్పులకు వందమా, తాగుబోతు నా మగడు తాగొచ్చి నన్నే కొడితే, తాగుబోతు నా మగడు తాగొచ్చి నన్నే కొడి, ఇరుగు పొరుగు సౌంటులేమో ఇగిలి చూస్తున్నారు, ఇరుగు పొరుగు సౌంటులేమో ఇగిలి చూస్తున్నారు, ఎంత దుఃఖం పెడితే జిలేలమ్మ జిత్త, ఎంత దుఃఖం పెడితే జిలేలమ్మ జిత్త, జిలేలమ్మ జిత్త హరే జిలేలమ్మ జిత్త, జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, జిలేలమ్మ జిత్తో నా పైన పోయే పిట్ట, మనసే మందారమా కొప్పులకు వందమా, మనసే మందారమా కొప్పులకు వందమా.
లాస్ట్ మంచి పాట పాడారు, జిల్లేలమ్మ జిట్ట సూపర్ పాట పాడారు. సో చూసారు కదండి మన వెంకన్న గారి ఇంటర్వ్యూ, చాలా అద్భుతంగా చాలా చక్కటి పాటలతో మనందరినీ ఇంతసేపు అలరించారు. సో మీరు కనుక పాటలు పాడాలనుకుంటే ఖచ్చితంగా మా RLR మీడియాని సంప్రదించండి. సో మా పాటలకి, అన్నగారి పాటలకి ఇంతసేపు ధరను అందించిన మన డప్పు నరేష్ అన్నకి ధన్యవాదాలన్నా. ఖచ్చితంగా మీలో పాటలు పాడాలని ఉంటే ఖచ్చితంగా మా RLR మీడియాని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.